ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? దేవుని అత్యంత కృప మీకు తోడైంది. ఆయన కృపే మరలా ఈ దినాన్ని మనం చూడడానికి కారణం. ప్రియ సహోదరుడా, దేనిని గురించి ఉదయాన్ని మీరు దిగులు పడుతున్నారు? ప్రియ సహోదరి, ఈ ఉదయాన ఏ పరిస్థితి నేను కృంగదీస్తూ ఉంది? దేనిని గురించి ఏడుస్తున్నావు? ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యతో నువ్వు బాధపడుతున్నావా? నా కొరకు ఎవరున్నారు? నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఇంకా ఎంతకాలం ఈ బాధ, ఈ సమస్య అని మానసికంగా కృంగిపోతున్నావా? అయితే నిన్ను గురించి లోకంలో ఎవ్వరు ఆలోచించకపోయినా ప్రభు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటాడు. నీ జీవితాన్ని చక్కబెడతాడు. కాబట్టి కృంగిపోద్ది. ఉదయాన దేవుని మాట నీ దగ్గరికి వస్తుందంటే ఆయనే నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన గట్టిగా పట్టుకో. ఆయన కృప నువ్వు పొందేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. దేవుడు అద్భుతకరమైన కృపను నీపై చూపించబోతున్నాడు. అదేవిధంగా మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను, మన ఆత్మీయ కుటుంబం అంతా ఉన్నాం. అయితే దేవుడు మీ ప్రార్థన వైపు చూస్తున్నాడు. మీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు ఆయన సందు మోకరించండి, ప్రార్థించండి పట్టుదలతో. మీ ప్రార్థన దేవుని హస్తానికి అద్భుతబోతుంది. ఆయన అద్భుతకరమైన కార్యములు నీ దగ్గరకు రాబోతున్నాయి. ప్రార్థించండి, అద్భుత కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. నీవు నోటి నిండా నవ్వేటట్లుగా నేను చేస్తున్నాను. నీ పెదవుల నిండా ఆనందధ్వనులు ఉండేలా చేస్తానని యోబుతో యోబు స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఇది. అయితే నేను ఎందుకు ఇక్కడ రాయబడి ఉందంటే, యోబు జీవితాన్ని గురించి మనందరికీ తెలిసిందే. తన శ్రమను తట్టుకోలేక, తన శరీరంలో ఉన్న బాధను తట్టుకోలేక యోబు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నరుల కాలం యుద్ధకాలమే కదా. ఆయాసముతో కూడా రాత్రులు నేను అనుభవిస్తున్నాను. నేను పండుకున్నప్పుడల్లా అనుకుంటున్నాను ఎప్పుడు లేచదనా అని. తెల్లవారు వరకు ఆయాసపడుతున్నాను. నా శరీరం పురుగులతో ఉంది, మంటితో కప్పబడి ఉంది. నా చర్మము మాని మరలా పగులుతుంది. నా రోజులు ఎంతో వడిగా గతిస్తున్నాయి, నిరీక్షణ లేకే అవి క్షయమైపోతున్నాయి అని తన బాధంతో చెప్పుకుంటూ, నా బ్రతుకునందు నాకు ఇష్టం లేదు. కృషించిపోయిన ఈ శరీరాన్ని చూడడం కన్నా, ఈ ఎముకలను చూడడం కన్నా నేను మరణం పొందడమే నాకు ఇష్టం అంటున్నాడు. అప్పుడు అతని స్నేహితుడు యోబుకు జవాబిస్తూ మాట్లాడుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయము తప్పేవాడు కాదు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడుగు దేవుని బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. నీ జీవితం ఇంతగా పాడైపోయింది నువ్వు అనుకుంటున్నావు కదా. భరించలేని బాధతో నువ్వు కృంగిపోతున్నావు కదా. నువ్వు తట్టుకోలేని పరిస్థితులు నీకు వచ్చాయి. నీకు సాధ్యం కాని పరిస్థితులు నీకు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు, ప్రహర్షముతో నీ పెదవులను నింపుతాడని మాట్లాడుతున్నాడు. ఆనాడు యోబుతో పలుకబడిన ఈ మాట ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు కూడా అనుకుంటున్నారేమో, యోబుకొచ్చిన శ్రమల్లాంటివే నాకు కూడా ఎదురయ్యాయి.
నేను కూడా ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ రోగం భరించలేకపోతున్నాను, ఈ అప్పులు భరించలేకపోతున్నాను, ఈ మానసిక వేదన భరించలేకపోతున్నాను, ఈ కన్నీటిని భరించలేకపోతున్నాను, నా కుటుంబంలోని పరిస్థితి నేను భరించలేకపోతున్నాను, నా భర్త ద్వారా వచ్చే సమస్య భరించలేకపోతున్నాను, నా భార్య ద్వారా వచ్చిన బాధ భరించలేకపోతున్నాను, నా బిడ్డలు లోకానుసారంగా జీవిస్తుంటే నేను చూడలేకపోతున్నాను, నా కుటుంబం రక్షణ లేకుండా నశించిపోతుంటే నేను భరించలేకపోతున్నాను, నా జీవితంలో కలిగిన కష్టాలను చూస్తూ ఉంటే ఇక బ్రతకాలని అనిపించడం లేదు, నా అనుకున్న వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒంటరిని, నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, నమ్మిన వారందరూ దూరం అయిపోయారు, ఇక భరించలేకపోతున్నాను, మరణిస్తే బాగుండని అనిపిస్తుంది నాకని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమల గుండా మీరు ప్రస్తుతం వెళ్తూ ఉన్నా, మీకు అసాధ్యమైన విషయాలు, మీరు భరించలేని పరిస్థితులు మీ ఎదుట ఉన్నా, మీ కుటుంబంలో ఉన్నా భయపడొద్దు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, నీ స్థితి ఏ విధంగా ఉన్నా, నీ పరిస్థితులు ఏ విధంగా మారిపోయినా, అయినప్పటికీ దేవుడు నీ జీవితంలో నవ్వు కలుగు చేయబోతున్నాడు. నీ పెదవుల నిండా ఆనందధ్వనులు ఉండేలా ఆయన చేయబోతున్నాడు. అంటే ఆయన నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి దేవుణ్ణి నీవు స్తుతించబోతున్నావు. నీ నోటు నిండా నవ్వు కలగబోతుంది, స్తుతితో నీ నోరు నింపబడబోతుంది. తండ్రి, ఇంత గొప్ప కార్యం నా జీవితంలో జరిగించినందుకు వందనాలు, ఇంత అద్భుతకరమైన రక్షణ కార్యం జరుగుతుందని నేను అనుకోలేదయ్యా, ఆశ్చర్యకరమైన కుటుంబంలో చేసినందుకు వందనాలు అని నీవు దేవుని స్తుతించే దినము రాబోతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. తప్పకుండా మంచి దినాలు నీకు రాబోతున్నాయి. కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, శూన్యమైన సృష్టిని చూడకుండేనా, ఆకారం లేనిదని ఆదమరిచెనా, చీకటి కమ్మెనని చూడకుండేనా, వెలుగు కలుగుగాక అని పలుకకుండెనా, మరచినా లేక మంచిదిగా మలచిన, మరచునా నీకు మంచి చేయకుండునా, కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేదు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేదు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి మమ్మల్ని సజీవులుగా నిలిపి ఉంచి ఈ దినాన్ని నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు తండ్రి. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు మరలా నీ స్పష్టమైన మాటతో మమ్మల్ని ధైర్యపరిచారు. మీరెంత కృంగిన స్థితిలో ఉన్నా, మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి, మీరు భరించలేని పరిస్థితులు మీరు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఒక దినం రాబోతుంది, మీ నోటు నిండా నవ్వు కలిగే దినం అది. మీ పెదవుల నిండా స్తుతితో నింపబడబోతున్నారని వాగ్దానం చేశారు తండ్రి. ఈ వాగ్దానం నమ్మిన వారందరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. వారి దుఃఖ దినములన్నీ సమాప్తం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. వారి ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని, ప్రతి చీకటి మీరు తొలగించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి.
ప్రాముఖ్యంగా ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్న ప్రతి బిడ్డను నీ పాదాల చెందుకు తీసుకొస్తున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు కన్నీటితో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఎన్నో భయంకరమైన సమస్యలు ఉన్నారు తండ్రి. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. పాపంలో శాపంలో పడిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. అనారోగ్యంతో పడిపోయిన బిడ్డలు లేవనెత్తుతున్నందుకు వందనాలు తండ్రి. అప్పుల్లో ఆర్థిక బంధకాలు కూలిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. కోర్టు కేసుతో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కడుతున్నందుకు వందనాలు తండ్రి. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలుపుతున్నందుకు, సమాధానపరుస్తున్నందుకు వందనాలు నాయన. అనేక మంది బిడ్డలు ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారు తండ్రి. అన్యాయం అనుభవిస్తున్నారు తండ్రి. ల్యాండ్స్ కోల్పోయి ఉన్నారు నాయన. ఇండ్లు కోల్పోయి ఉన్నారు తండ్రి. సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు నాయన. అద్భుతం చేసి అద్భుతకరంగా వారు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. సగంలో ఆగిపోయిన గృహాలను తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు తోడే ఉండండి. అయినా గర్భంతో ఉన్న బిడ్డలందరికీ తోడండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుడి నోటి నిండా నవ్వు కలుగజేయబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి, తప్పక నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.